మహిళలకు ఫ్రీ బస్. ఏపీలో కూటమి సర్కారు సూపర్ 6 ఎన్నికల హామీ మేరకు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన విధి విధానాలను ఇప్పటికే ప్రకటించింది. వీటికి కేబినెట్ ఆమోదముద్ర కూడా వేసింది. దీంతో రాష్ట్రంలోని దాదాపు 9,000 బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే తాజాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీ శక్తికి సంబంధించి ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకం ఏ బస్సుల్లో అమలవుతోంది, టికెట్ల జారీ ఎలా ఉంటుంది, ఇతర వివరాలతో కూడిన జీవోను ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఇచ్చింది. ఏదైతే నేను చెప్పానో మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా. దీనికి కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. దీంతో ఇప్పటి వరకు ఈ పథకంపై నెలకొన్న అపోహలకు చెక్ పెట్టినట్టయింది. ఇవాళ జారీ చేసిన జీవోలో ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించే స్త్రీ శక్తి పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుందని పేర్కొంది. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభిస్తున్నట్టు పేర్కొంది. ఈ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్థానికులైన బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు చేయొచ్చని వెల్లడించింది. అయితే ఇందుకు తగిన గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రస్తుతానికి స్త్రీ శక్తి పథకాన్ని రాష్ట్రంలో అందుబాటులో ఉన్న బస్సులతోనే ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. పథకం అమలు ప్రారంభమయ్యాక అవసరాన్ని బట్టి కొత్త బస్సుల్ని కొనుగోలు చేసి ఇందులో చేరుస్తామని వెల్లడించింది. ఈ పథకాన్ని పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో మాత్రమే అమలు చేస్తున్నట్టు తెలిపింది. నాన్ స్టాప్ సర్వీసులు, అంతర్రాష్ట్ర సర్వీసులు, కాంట్రాక్టు బస్సుల్లో చార్టర్డ్ సర్వీసులు, ప్యాకేజీ టూర్లలో ఈ పథకం అమలు కాదని ప్రభుత్వం తెలిపింది. అలాగే సప్తగిరి ఎక్స్ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సుల్లో ఈ పథకం వర్తించదని వెల్లడించింది. నిర్దేశిత రూట్లలో అర్హులైన మహిళలు ఉచిత ప్రయాణాలు చేసేందుకు అనుమతిస్తామని పేర్కొంది. మహిళల భద్రత కోసం మహిళా కండక్టర్లకు బాడీ లైన్ కెమెరాలు, బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ఉచిత బస్సు పథకం అమలు వేళ ఆర్టీసీ బస్టాండుల్లో ఫ్యాన్లు, కుర్చీలు, తాగునీరు, టాయిలెట్ సదుపాయాలు కూడా అభివృద్ధి చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అలాగే ఈ పథకాన్ని ఎలక్ట్రిక్ బస్సులకు విస్తరించే విషయంలో కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ఈ పథకంలో అర్హులైన మహిళా ప్రయాణికులకు 0 టికెట్లు జారీ చేస్తామని తెలిపింది. తద్వారా ఆర్టీసీకి మహిళా ప్రయాణికుల ప్రయాణాలకు అయ్యే ఖర్చును ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తుందని వెల్లడించింది. ఇదిలా ఉండగా ఆర్టీసీ లెక్కల ప్రకారం మహిళలకు ఉచిత ప్రయాణం అనుమతించడం వల్ల ఆయా బస్సుల్లో పురుష ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గబోతోంది. మహిళల ఉచిత ప్రయాణంతో రద్దీగా మారే బస్సుల్లో ప్రయాణించేందుకు పురుషులు మొగ్గు చూపకపోవచ్చని ఆర్టీసీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో 60% పురుషులు, 40% మహిళలు ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణంతో వారి సంఖ్య 67%కి, పురుషుల సంఖ్య 33కు చేరుకుంటుందని అంచనా. మహిళలకు ఫ్రీ బస్. ఏపీలో కూటమి సర్కారు సూపర్ 6 ఎన్నికల హామీ మేరకు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన విధి విధానాలను ఇప్పటికే ప్రకటించింది. వీటికి కేబినెట్ ఆమోదముద్ర కూడా వేసింది. దీంతో రాష్ట్రంలోని దాదాపు 9,000 బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే తాజాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీ శక్తికి సంబంధించి ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకం ఏ బస్సుల్లో అమలవుతోంది, టికెట్ల జారీ ఎలా ఉంటుంది, ఇతర వివరాలతో కూడిన జీవోను ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఇచ్చింది. ఏదైతే నేను చెప్పానో మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా. దీనికి కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. దీంతో ఇప్పటి వరకు ఈ పథకంపై నెలకొన్న అపోహలకు చెక్ పెట్టినట్టయింది. ఇవాళ జారీ చేసిన జీవోలో ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించే స్త్రీ శక్తి పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుందని పేర్కొంది. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభిస్తున్నట్టు పేర్కొంది. ఈ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్థానికులైన బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు చేయొచ్చని వెల్లడించింది. అయితే ఇందుకు తగిన గుర్తింపు కార్డు చూపించాల్సి
చూపించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రస్తుతానికి స్త్రీ శక్తి పథకాన్ని రాష్ట్రంలో అందుబాటులో ఉన్న బస్సులతోనే ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. పథకం అమలు ప్రారంభమయ్యాక అవసరాన్ని బట్టి కొత్త బస్సుల్ని కొనుగోలు చేసి ఇందులో చేరుస్తామని వెల్లడించింది. ఈ పథకాన్ని పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో మాత్రమే అమలు చేస్తున్నట్టు తెలిపింది. నాన్ స్టాప్ సర్వీసులు, అంతర్రాష్ట్ర సర్వీసులు, కాంట్రాక్ట్ బస్సుల్లో చార్టర్డ్ సర్వీసులు, ప్యాకేజీ టూర్లలో ఈ పథకం అమలు కాదని ప్రభుత్వం తెలిపింది. అలాగే సప్తగిరి ఎక్స్ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సుల్లో ఈ పథకం వర్తించదని వెల్లడించింది. నిర్దేశిత రూట్లలో అర్హులైన మహిళలు ఉచిత ప్రయాణాలు చేసేందుకు అనుమతిస్తామని పేర్కొంది. మహిళల భద్రత కోసం మహిళా కండక్టర్లకు బాడీ లైన్ కెమెరాలు, బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ఉచిత బస్సు పథకం అమలు వేళ ఆర్టీసీ బస్టాండుల్లో ఫ్యాన్లు, కుర్చీలు, తాగునీరు, టాయిలెట్ సదుపాయాలు కూడా అభివృద్ధి చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అలాగే ఈ పథకాన్ని ఎలక్ట్రిక్ బస్సులకు విస్తరించే విషయంలో కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ఈ పథకంలో అర్హులైన మహిళా ప్రయాణికులకు 0 టికెట్లు జారీ చేస్తామని తెలిపింది. తద్వారా ఆర్టీసీకి మహిళా ప్రయాణికుల ప్రయాణాలకు అయ్యే ఖర్చును ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తుందని వెల్లడించింది. ఇదిలా ఉండగా ఆర్టీసీ లెక్కల ప్రకారం మహిళలకు ఉచిత ప్రయాణం అనుమతించడం వల్ల ఆయా బస్సుల్లో పురుష ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గబోతోంది. మహిళల ఉచిత ప్రయాణంతో రద్దీగా మారే బస్సుల్లో ప్రయాణించేందుకు పురుషులు మొగ్గు చూపకపోవచ్చని ఆర్టీసీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో 60% పురుషులు, 40% మహిళలు ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణంతో వారి సంఖ్య 67%కి, పురుషుల సంఖ్య 33కు చేరుకుంటుందని అంచనా. మహిళలకు ఫ్రీ బస్. ఏపీలో కూటమి సర్కారు సూపర్ 6 ఎన్నికల హామీ మేరకు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన విధి విధానాలను ఇప్పటికే ప్రకటించింది. వీటికి కేబినెట్ ఆమోదముద్ర కూడా వేసింది. దీంతో రాష్ట్రంలోని దాదాపు 9,000 బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే తాజాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీ శక్తికి సంబంధించి ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకం ఏ బస్సుల్లో అమలవుతోంది, టికెట్ల జారీ ఎలా ఉంటుంది, ఇతర వివరాలతో కూడిన జీవోను ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఇచ్చింది. ఏదైతే నేను చెప్పానో మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా. దీనికి కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. దీంతో ఇప్పటి వరకు ఈ పథకంపై నెలకొన్న అపోహలకు చెక్ పెట్టినట్టయింది. ఇవాళ జారీ చేసిన జీవోలో ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించే స్త్రీ శక్తి పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుందని పేర్కొంది. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభిస్తున్నట్టు పేర్కొంది. ఈ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్థానికులైన బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు చేయొచ్చని వెల్లడించింది. అయితే ఇందుకు తగిన గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రస్తుతానికి స్త్రీ శక్తి పథకాన్ని రాష్ట్రంలో అందుబాటులో ఉన్న బస్సులతోనే ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. పథకం అమలు ప్రారంభమయ్యాక అవసరాన్ని బట్టి కొత్త బస్సుల్ని కొనుగోలు చేసి ఇందులో చేరుస్తామని వెల్లడించింది. ఈ పథకాన్ని పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో మాత్రమే అమలు చేస్తున్నట్టు తెలిపింది. నాన్ స్టాప్ సర్వీసులు, అంతర్రాష్ట్ర సర్వీసులు, కాంట్రాక్ట్ బస్సుల్లో చార్టర్డ్ సర్వీసులు, ప్యాకేజీ టూర్లలో ఈ పథకం అమలు కాదని ప్రభుత్వం తెలిపింది. అలాగే సప్తగిరి ఎక్స్ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సుల్లో ఈ పథకం వర్తించదని వెల్లడించింది. నిర్దేశిత రూట్లలో అర్హులైన మహిళలు ఉచిత ప్రయాణాలు చేసేందుకు అనుమతిస్తామని పేర్కొంది. మహిళల భద్రత కోసం మహిళా కండక్టర్లకు బాడీ లైన్ కెమెరాలు, బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ఉచిత బస్సు పథకం అమలు వేళ ఆర్టీసీ బస్టాండుల్లో ఫ్యాన్లు, కుర్చీలు, తాగునీరు, టాయిలెట్ సదుపాయాలు కూడా అభివృద్ధి చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అలాగే ఈ పథకాన్ని ఎలక్ట్రిక్ బస్సులకు విస్తరించే విషయంలో కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ఈ పథకంలో అర్హులైన మహిళా ప్రయాణికులకు 0 టికెట్లు జారీ చేస్తామని తెలిపింది. తద్వారా ఆర్టీసీకి మహిళా ప్రయాణికుల ప్రయాణాలకు అయ్యే ఖర్చును ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తుందని వెల్లడించింది. ఇదిలా ఉండగా ఆర్టీసీ లెక్కల ప్రకారం మహిళలకు ఉచిత ప్రయాణం అనుమతించడం వల్ల ఆయా బస్సుల్లో పురుష ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గబోతోంది. మహిళల ఉచిత ప్రయాణంతో రద్దీగా మారే బస్సుల్లో ప్రయాణించేందుకు పురుషులు మొగ్గు చూపకపోవచ్చని ఆర్టీసీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో 60% పురుషులు, 40% మహిళలు ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణంతో వారి సంఖ్య 67%కి, పురుషుల సంఖ్య 33కు చేరుకుంటుందని అంచనా.